పహల్గాం ఉగ్రదాడి. జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్లోని అత్యంత సుందరమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన పహల్గాంని చూడటానికి వచ్చిన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేశారు. దీని వెనుక ఉన్నది పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయబా అని భారత్ భావిస్తోంది. దీనికి పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ పాక్ సైన్యం నుంచి పూర్తి మద్దతు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ సదానంద్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పహల్గాం ఉగ్రదాడి నివేదిక రూపొందించారు. దాదాపు 150 మంది సాక్షులు చెప్పిన సాక్ష్యాలు, దాడి జరిగిన రీతిని వివరించే 3D రీక్రియేషన్, ఘటనా స్థలంలో దొరికిన కార్ట్రిడ్జెస్, బాలిస్టిక్ విశ్లేషణలు సహా పలు ఆధారాలతో ఈ నివేదిక రూపొందించినట్టు తెలుస్తోంది. పహల్గాం దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న హ్యాండ్లర్స్తో సంప్రదింపులు కొనసాగించారు. ఇప్పటికీ వాళ్ళు దక్షిణ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో చురుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులకు సహకరిస్తున్న జాబితాను ఎన్ఐఏ రూపొందించింది. వారి నెట్వర్క్ను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా చట్టపరమైన పరిపాలనా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ఒక లేఖ రాశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా దళాలు నిర్బంధించిన కాశ్మీరీలను విడుదల చేయాలని కోరారు. పహల్గాం దాడి తర్వాత పౌరులను రక్షించడానికి స్థానిక కాశ్మీరీలు చేసిన ప్రయత్నాలను ప్రస్తావించారు. కాశ్మీరీలపై భద్రతా సంస్థల చర్యలను విచక్షణారహిత దాడి అని మెహబూబా ముఫ్తీ అభివర్ణించారు. పహల్గాం దాడి తర్వాత 3000 కంటే ఎక్కువ అరెస్టులు, దాదాపు 100 పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ నిర్బంధాలు జరిగాయని ముఫ్తీ తెలిపారు. ఇది సామూహిక శిక్షను ప్రతిబింబిస్తోందని ఆమె అన్నారు. వివిధ భద్రతా సంస్థల నుండి వచ్చిన ప్రతిస్పందన కేంద్రీకృత దర్యాప్తులా కాకుండా విస్తృతమైన విచక్షణారహిత దాడిలా కనిపిస్తోంది. ఇది న్యాయాన్ని కాకుండా సామూహిక శిక్ష రూపాన్ని ప్రతిబింబిస్తాయని తన లేఖలో పేర్కొన్నారు. మనమందరం న్యాయానికి అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం చేపడుతున్న చర్యలు సామూహిక ప్రతీకార చర్యలకు దారితీస్తాయి. ఏ ప్రజాస్వామ్యం, బాధ్యతాయుతమైన సమాజం ఇటువంటి చర్యలను అంగీకరించదు. కాశ్మీర్ ప్రజలు సద్భావనతో చేయి చాచారని నేను చాలా కాలంగా చెప్తున్నాను. కానీ ఇప్పుడు మిగిలిన దేశం అదే విధంగా స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది అని ఆమె అన్నారు. అమాయక కాశ్మీరీలను విడుదల చేయాలని మనోజ్ సిన్హాను ముఫ్తీ కోరారు. అరెస్టులు, శిక్షాత్మక చర్యల విధానానికి ముగింపు పలకాలని, అమాయకులను విడుదల చేయాలని కోరుతున్నారు. మీరు అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని వినయంగా కోరుతున్నారు. కాశ్మీర్ ప్రజలను హాయిగా ఊపిరి పీల్చుకోనివ్వండి, యాత్రికులను వెచ్చదనం, ఆతిథ్యంతో స్వాగతించడానికి సిద్ధం చేసుకోనివ్వండి అని ఆమె అన్నారు. ఏప్రిల్ 22న బైసరన్ మైదానంలో పహల్గాంలో జరిగిన దాడిలో ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. 25 మంది భారతీయ పౌరులు, ఒక నేపాలీ పౌరుడు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. పహల్గాం దాడి తర్వాత సరిహద్దు దాటి ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతిస్తున్నందుకు భారతదేశం కఠినమైన ప్రతి చర్యలు తీసుకుంది. పహల్గాం ఉగ్రదాడి. జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్లోని అత్యంత సుందరమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన పహల్గాంని చూడటానికి వచ్చిన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేశారు. దీని వెనుక ఉన్నది పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయబా అని భారత్ భావిస్తోంది. దీనికి పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ పాక్ సైన్యం నుంచి పూర్తి మద్దతు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ సదానంద్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పహల్గాం ఉగ్రదాడి నివేదిక రూపొందించారు. దాదాపు 150 మంది సాక్షులు చెప్పిన సాక్ష్యాలు, దాడి జరిగిన రీతిని వివరించే 3D రీక్రియేషన్, ఘటనా స్థలంలో దొరికిన కార్ట్రిడ్జెస్, బాలిస్టిక్ విశ్లేషణలు సహా పలు ఆధారాలతో ఈ నివేదిక రూపొందించినట్టు తెలుస్తోంది. పహల్గాం దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న హ్యాండ్లర్స్తో సంప్రదింపులు కొనసాగించారు. ఇప్పటికీ వాళ్ళు దక్షిణ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో చురుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులకు సహకరిస్తున్న జాబితాను ఎన్ఐఏ రూపొందించింది. వారి నెట్వర్క్ను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా చట్టపరమైన పరిపాలనా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ఒక లేఖ రాశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా దళాలు నిర్బంధించిన కాశ్మీరీలను విడుదల చేయాలని కోరారు. పహల్గాం దాడి తర్వాత పౌరులను రక్షించడానికి స్థానిక కాశ్మీరీలు చేసిన ప్రయత్నాలను ప్రస్తావించారు. కాశ్మీరీలపై భద్రతా సంస్థల చర్యలను విచక్షణారహిత దాడి అని మెహబూబా ముఫ్తీ అభివర్ణించారు.
పహల్గాం దాడి తర్వాత 3,000 కంటే ఎక్కువ అరెస్టులు, దాదాపు 100 పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ నిర్బంధాలు జరిగాయని ముఫ్తీ తెలిపారు. ఇది సామూహిక శిక్షను ప్రతిబింబిస్తోందని ఆమె అన్నారు. వివిధ భద్రతా సంస్థల నుండి వచ్చిన ప్రతిస్పందన కేంద్రీకృత దర్యాప్తులా కాకుండా విస్తృతమైన విచక్షణారహిత దాడిలా కనిపిస్తోంది. ఇది న్యాయాన్ని కాకుండా సామూహిక శిక్ష రూపాన్ని ప్రతిబింబిస్తాయని తన లేఖలో పేర్కొన్నారు. మనమందరం న్యాయానికి అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం చేపడుతున్న చర్యలు సామూహిక ప్రతీకార చర్యలకు దారితీస్తాయి. ఏ ప్రజాస్వామ్యం, బాధ్యతాయుతమైన సమాజం ఇటువంటి చర్యలను అంగీకరించదు. కాశ్మీర్ ప్రజలు సద్భావనతో చేయి చాచారని నేను చాలా కాలంగా చెప్తున్నాను. కానీ ఇప్పుడు మిగిలిన దేశం అదే విధంగా స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది అని ఆమె అన్నారు. అమాయక కాశ్మీరీలను విడుదల చేయాలని మనోజ్ సిన్హాను ముఫ్తీ కోరారు. అరెస్టులు, శిక్షాత్మక చర్యల విధానానికి ముగింపు పలకాలని, అమాయకులను విడుదల చేయాలని కోరుతున్నారు. మీరు అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని వినయంగా కోరుతున్నారు. కాశ్మీర్ ప్రజలను హాయిగా ఊపిరి పీల్చుకోనివ్వండి, యాత్రికులను వెచ్చదనం, ఆతిథ్యంతో స్వాగతించడానికి సిద్ధం చేసుకోనివ్వండి అని ఆమె అన్నారు. ఏప్రిల్ 22న బైసరన్ మైదానంలో పహల్గాంలో జరిగిన దాడిలో ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. 25 మంది భారతీయ పౌరులు, ఒక నేపాలీ పౌరుడు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. పహల్గాం దాడి తర్వాత సరిహద్దు దాటి ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతిస్తున్నందుకు భారతదేశం కఠినమైన ప్రతి చర్యలు తీసుకుంది. పహల్గాం ఉగ్రదాడి జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్లోని అత్యంత సుందరమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన పహల్గాంని చూడటానికి వచ్చిన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేశారు. దీని వెనుక ఉన్నది పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయబా అని భారత్ భావిస్తోంది. దీనికి పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ పాక్ సైన్యం నుంచి పూర్తి మద్దతు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ సదానంద్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పహల్గాం ఉగ్రదాడి నివేదిక రూపొందించారు. దాదాపు 150 మంది సాక్షులు చెప్పిన సాక్ష్యాలు, దాడి జరిగిన రీతిని వివరించే 3D రీక్రియేషన్, ఘటనా స్థలంలో దొరికిన కార్ట్రిడ్జెస్, బాలిస్టిక్ విశ్లేషణలు సహా పలు ఆధారాలతో ఈ నివేదిక రూపొందించినట్టు తెలుస్తోంది. పహల్గాం దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న హ్యాండ్లర్స్తో సంప్రదింపులు కొనసాగించారు. ఇప్పటికీ వాళ్ళు దక్షిణ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో చురుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులకు సహకరిస్తున్న జాబితాను ఎన్ఐఏ రూపొందించింది. వారి నెట్వర్క్ను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా చట్టపరమైన పరిపాలనా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ఒక లేఖ రాశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా దళాలు నిర్బంధించిన కాశ్మీరీలను విడుదల చేయాలని కోరారు. పహల్గాం దాడి తర్వాత పౌరులను రక్షించడానికి స్థానిక కాశ్మీరీలు చేసిన ప్రయత్నాలను ప్రస్తావించారు. కాశ్మీరీలపై భద్రతా సంస్థల చర్యలను విచక్షణారహిత దాడి అని మెహబూబా ముఫ్తీ అభివర్ణించారు. పహల్గాం దాడి తర్వాత 3,000 కంటే ఎక్కువ అరెస్టులు, దాదాపు 100 పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ నిర్బంధాలు జరిగాయని ముఫ్తీ తెలిపారు. ఇది సామూహిక శిక్షను ప్రతిబింబిస్తోందని ఆమె అన్నారు. వివిధ భద్రతా సంస్థల నుండి వచ్చిన ప్రతిస్పందన కేంద్రీకృత దర్యాప్తులా కాకుండా విస్తృతమైన విచక్షణారహిత దాడిలా కనిపిస్తోంది. ఇది న్యాయాన్ని కాకుండా సామూహిక శిక్ష రూపాన్ని ప్రతిబింబిస్తాయని తన లేఖలో పేర్కొన్నారు. మనమందరం న్యాయానికి అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం చేపడుతున్న చర్యలు సామూహిక ప్రతీకార చర్యలకు దారితీస్తాయి. ఏ ప్రజాస్వామ్యం, బాధ్యతాయుతమైన సమాజం ఇటువంటి చర్యలను అంగీకరించదు. కాశ్మీర్ ప్రజలు సద్భావనతో చేయి చాచారని నేను చాలా కాలంగా చెప్తున్నాను. కానీ ఇప్పుడు మిగిలిన దేశం అదే విధంగా స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది అని ఆమె అన్నారు. అమాయక కాశ్మీరీలను విడుదల చేయాలని మనోజ్ సిన్హాను ముఫ్తీ కోరారు. అరెస్టులు, శిక్షాత్మక చర్యల విధానానికి ముగింపు పలకాలని, అమాయకులను విడుదల చేయాలని కోరుతున్నారు. మీరు అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని వినయంగా కోరుతున్నారు. కాశ్మీర్ ప్రజలను హాయిగా ఊపిరి పీల్చుకోనివ్వండి, యాత్రికులను వెచ్చదనం, ఆతిథ్యంతో స్వాగతించడానికి సిద్ధం చేసుకోనివ్వండి అని ఆమె అన్నారు. ఏప్రిల్ 22న బైసరన్ మైదానంలో పహల్గాంలో జరిగిన దాడిలో ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. 25 మంది భారతీయ పౌరులు, ఒక నేపాలీ పౌరుడు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. పహల్గాం దాడి తర్వాత సరిహద్దు దాటి ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతిస్తున్నందుకు భారతదేశం కఠినమైన ప్రతి చర్యలు తీసుకుంది.